జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో 7 అడుగులు వేస్తాడు. అడుక్కునే వాళ్ళు బొచ్చు పట్టుకున్నట్టు అలా పట్టుకున్నావేంటే? సరిగ్గా పట్టుకా. ప్లేట్ తీసి మొహానికి వేసుకుంటానంటే అడుక్కు తిండా కూడా పనికిరావు. సిగ్గు శరం లేకుండా పెళ్ళాలు వేసుకుని ఎగేసుకుంటూ వచ్చావు. ఎక్కువ మాడమంటే చెట్టు తీసుకుని మొహాన్ని కొడతాను. నా మొగుడు మీద పచ్చడి సాంబార్ వేస్తావంట్రా బద్మాష్. నిన్నిప్పుడే పచ్చడి చేస్తాన్రా. నిన్నిప్పుడే పచ్చడి చేస్తాన్రా. అయ్యో సూర్యకాంత్, నా మొగుడు మీద సాంబార్ పోస్తారా? అదేంటమ్మా, ఆయన ఎవరు అనుకుంటున్నారు? మా ప్రసాద్ గారి చిన్న కొడుకు. మా పార్దు గారి తమ్ముడమ్మా. ఎంతసేపు అలా కూర్చుంటావు? వదిలేయ్. మీరు మాట్లాడకండి. ఇంత జరిగినా, ఇంత ఘోరంగా పరువు తీసినా నందుగడికి 4 తగిలించి ఒక్కరూ ఆపలేకపోయారు. ఇప్పుడు నాకు సర్ది చెప్పడం కాదు, అప్పుడు వాడికి బుద్ధి చెప్పుంటే నేను సంతోషపడేదాన్ని. వాడెవరు చెప్పినా వినేలా లేడు. ఎందుకు వింటాడు? నువ్వు మన్ను తిన్న పావులా ఉన్నంత కాలం నీ కొడుకులు పెళ్ళాలు కొంగుచాటునే ఉంటారు. ఎవరు చెప్తే వెళ్ళాడో, ఎవరు నేర్పితే ఇదంతా చేస్తున్నాడో ఎవరికి తెలియదనుకుంటున్నాడు వాడు. దీని వెనక ఎవరున్నారో వాళ్ళ మాటే వింటాడు. వాడిలా వస్తాడని మనం ఏమైనా కలగన్నావా? నువ్వు కలగనలేదయ్యా, వాళ్ళిద్దరూ కలలుగంటున్నారు. సందు దొరికితే ఈ సామ్రాజ్యాన్ని చెరో సింహాసనం మీద కూర్చుని ఏలేద్దామని వాళ్ళిద్దరూ కలలుగంటున్నారు. పగొట్టి కలలు. మనం ఇంకొకరిని తప్పుబట్టి లాభం ఏంటమ్మా? మనవాడు మంచివాడైతే ఇలా ఒంటరివాడిగా బ్రతకాల్సిన కర్మెందుకు పడుతుంది? నువ్విలా తప్పంతా నీ కొడుకుల మీద తోసేయబట్టి వీళ్ళాడింది అచ్చంకాయలాట, పాడింది పనికి మాల పాటగా తయారైంది పరిస్థితి. నువ్వుండు. ఎరా పార్తూ, వాడికి భోజనాలు అర్థిచ్చింది నువ్వా? నువ్వా ప్రసాద్? పోనీ మీరా? ఇప్పుడు అర్థమైందా ఎవరు వాడికి వేషం వేయించి తెర వెనుకుండి నాటకం ఆడిస్తున్నారో? ఇదే వాడికి అన్ని నేర్పించి పిలిపించిందని ఇప్పటికైనా మీ అందరికీ అర్థమైందా? ఇప్పుడేంటి? నేను చెప్తేనే నందు అక్కడికి వెళ్ళాడు, నేను చెప్తేనే నందు ఫంక్షన్కి వచ్చాడంటున్నారా? అలాంటి దాన్నే అయితే నందుని పంపించినట్టే మా ఆయన్ని కూడా మా ఇంటికి తీసుకెళ్లి ఉండేదాన్ని. లేదంటే ఒక్కదాన్ని ఇక్కడికి వచ్చి ఉండేదాన్ని కాదు. నాతో పాటు మా అక్కను కూడా వెంట పట్టుకొచ్చేదాన్ని. ఎవరు ఎవరికి ఎందుకిలా నేర్పిస్తున్నారో, ఎవరు ఎవరిని ఎవరికి కాకుండా చేయాలని చూస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అలాంటి విద్యలన్నీ నాకు తెలియవు. అంతా కలిసి ఉండాలని కోరుకోవడం తప్ప సంసారాలు 2 ముక్కలు చేయడం, కాపురాలు కూలగొట్టి పండగ చేసుకోవడం నాకు చేత కాదు. నోరు ముయ్యవే. నువ్వా సంసారాలు నిలబెట్టేది? నువ్వా కాపురాలు సర్దిద్దేది? ఈ ఇంటి వారసుడిని నీ ఇంటికి పంపిల్లాడే 12 సంసారం 2 ముక్కలైపోయింది. రామలక్ష్మణులా కలిసి ఉండే అన్నదమ్ముల్ని విడగొట్టినాడే 12 కాపురం కూలిపోయింది. సరే, నేను నిజంగానే తప్పు చేశాననుకుందాం. మీరు పెద్దవారు, అనుభవజ్ఞులు. 12 సంసారం, కాయింటి కాపురం ముక్కలైపోతుంటే మీరేం చేస్తున్నారు? వాళ్ళిద్దరిని కలిపారా? మా అక్కని ఇక్కడికి రప్పించారా? మా అత్తని అక్కడికి పంపించారా? ఈ సంసారం సరిదిద్దారా? ఆ కాపురాన్ని నిలబెట్టారా? ఏం చేశారు మీరు? నోరు మూసుకో. మీ అక్కని మేము ఇక్కడికి రప్పించాలా? నువ్వు రాలేదు, అలాగే తనెందుకు రాలేదు? నిన్నేమన్నా వెళ్ళగొట్టామా? అలాగే తనొస్తే వెళ్ళగొడతామా? నేనక్కడికి వెళ్ళాలా? ఎందుకు వెళ్ళాలి? నేను తీసుకురానని చెప్పాను కానీ
నందుగాడు మీ అక్కని తీసుకొస్తే గడపలో అడుగు పెట్టనివ్వనని చెప్పావా? ఏ మాట్లాడవేంటి? నోరు మూగపోయిందా? మాట పడిపోయిందా? జవాబు దొరకడం లేదా? ఏం చెప్పి తప్పించుకోవాలో అర్థం కావటం లేదా? ఆ సంగతి వదిలేవే. అది పాత విషయాలన్నీ తోడి అందరి ముందు మనల్ని వెర్రి వెంగళప్పలు చేద్దామని చూస్తుంది. ఏం జరిగిందో అందరికీ తెలుసు. వాణ్ణి ఇక్కడికి కావాలనే రప్పించింది, కావాలనే వెధ వేషాలన్నీ వేయించింది. కాదని ఒక్కరు చెప్పను. కాదని నేను చెప్తున్నాను. ఇందులో వరుదిని తప్పేమీ లేదని చెప్పడానికి నేనున్నాను. శిరీష, నువ్వు అనవసరంగా లేనిపోనివి తలెత్తుకోకు. నువ్వు ఈ సమస్యలు అస్సలు జోక్యం చేసుకోకు. కార్తీక్ని తీసుకుని గదిలోకెళ్ళు. లేదమ్మా, నేను మాట్లాడాలి. అందరూ కలిసి నా ఆడపడుచుని వేలెత్తి చూపిస్తుంటే, నా అన్న భార్యను నిలదీసి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే నేను చూస్తూ ఉండలేను. నందుకి ఫోన్ చేసింది నేను. నా పెళ్లి రోజు కాబట్టి మీనాక్షితో కలిసి రమ్మని చెప్పింది నేను. వాడు రానన్నాడు. ఇద్దరూ కలిసి రావాలంటే మీరిద్దరూ కలిసి వెళ్లి పిలిస్తేనే వస్తానన్నాడు. నీ కొడుకుగా రాలేనన్నాడు. ఆ ఇంటి అల్లుడిగా రాకూడదనుకున్నాడు. అయినా సరే నా సంతోషం కోసం వాడు రావాలనుకున్నాడు. ఇంకో దారి లేక వంటవాడిగా ఒక పనివాడిగా వచ్చాడు. ఇందులో వాడు చేసిన తప్పేంటి? వాడికి వరదని నేర్పిందేంటి? ఎందుకు మీరంతా ఈ ఒక్కదాన్నే తప్పు పడుతున్నారు? తప్పు మీరు చేయలేదా? అక్కడ ఆడపిల్లల మీద చేయి చేసుకున్నారు. నా అన్నలిద్దరినీ వాళ్ళ భార్యల నుంచి విడదీసి ఇంటికి లాక్కు రాలేదా? ఇద్దరికిద్దరు అక్కడ వాళ్ళ పరువు తీశారు. ఇక్కడ మనకెవరికి మనశ్శాంతి లేకుండా చేశారు. వాడు ప్రేమించిన మీనాక్షి కోసం నందుగాడు అక్కడికి వెళ్తే తప్పేంటి? శిరీష మీద అభిమానంతో ఏదో ఒక వంక పెట్టుకుని ఇక్కడికి రావడంలో తప్పే ఉంది. మీకేది తప్పో ఏది ఒప్పో ఈ మధ్య బాగానే తెలిసిపోతోంది. నందుగాడితో నీ పెళ్ళాన్ని వదిలేయరా అని నేర్పలేదు. నీ పెళ్ళాంతో కలిసి ఇంటికి రావద్దురా అని చెప్పలేదు. కానీ ఆ ఇంటికి ఇల్లరికం వెళ్ళడం తప్పని చెప్పాను. ఈ ఇంటికి పరాయివాడిగా రావడం తప్పని చెప్పాను. నన్నే ముందు ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారో తెలుసుకుని మాట్లాడండి. కానీ ఆ ఇంటికి ఇల్లరికం వెళ్ళడం తప్పని చెప్పాను. ఈ ఇంటికి పరాయివాడిగా రావడం తప్పని చెప్పాను. నన్నే ముందు ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారో తెలుసుకుని మాట్లాడండి. నీ మొగుడికి అయిన వాళ్ళ కాకుల్లోనూ కాని వాళ్ళ కంచాల్లోనూ పెట్టడం బాగా అలవాటైపోయింది. వాడక్కడికెళ్ళి పేడెత్తే పనులు చేయడమే కరెక్టు. ఇక్కడికొచ్చి మంది తిన్న కంచాలు కడగడమే కరెక్టు. ఇదేగా నీ మొగుడు చెప్పేది? ఇది కాదు మనకు కావాల్సింది. వాడు రావాలి. ఆ నందుగాడి ఇక్కడికి రావాలి. మా నోడు పనోడిగా పరాయివాడిగా కిరాయి వారసుడిగా బ్రతికే పరిస్థితి మార్చాలి. పార్థు, ఏం చేద్దాం? వాణ్ణి అలాగే వదిలేద్దామా? మనమంతా బ్రతికుండి వాణ్ణలా బ్రతకనిద్దామా? ఏరా, ఏం మాట్లాడవేంటి? వదినా, ఇవన్నీ మీరేం మనసులో పెట్టుకోవద్దు. మీరు లోపలికెళ్ళండి. వెళ్ళండి వదినా, వెళ్ళండి. అవును కార్తీక్, చాలా లేట్ అయింది. ఈ గొడవలు ఎప్పుడు ఉండేవేగా. మీరు వెళ్ళండి. ఫస్ట్ నువ్వు నీ గదికెళ్ళు. ఇక్కడే ఉంటే తెల్లారేదాకా ఈ పంచాయతీ తెగేలా లేదు. వెళ్ళు.
ఇక మీరిద్దరూ తెల్లవార్లు ఆ కోడల్ని ఈ కోడల్ని వాణ్ణి వీణ్ణి తిట్టుకుంటూ కూర్చోండి. నాకు మాత్రం నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. అమ్మమ్మా, పార్థుగాడు ఎందుకు నోరు విప్పలేదు? అసలు వాడి మనసులో ఏమనుకుంటున్నాడు? ఇందులో మన తప్పు మాత్రమే ఉందని అందరిలాగి వాడు అనుకుంటున్నాడా? అందుకేనా నాతో మాట్లాడకుండా వెళ్ళిపోయింది? అల్లుడు గారి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందంటే అర్థం ఉంది. మీనాక్షి ఫోను, కావ్య ఫోను స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నారు. అసలు అంతా కలిసి ఎక్కడికి వెళ్ళినట్టు, ఏం చేస్తున్నట్టు? నువ్వు డ్యూటీకి వెళ్ళిన తర్వాత మన పక్క వీధిలో కాంతం పిన్ని పేరెంటానికి పిలిచింది. అల్లుడు గారు ఉన్నారు, నేను వెళ్ళను అన్నాను. నందుయే బలవంతంగా నన్ను పంపించినాడు. నేను తీరా వచ్చేసరికి తాళం వేసి గూట్లో పెట్టిపోయినారు. అందరూ కలిసి ఏడపోయినారో చెప్తే ఇంత టెన్షన్ ఉండేది కాదు కదా. నాకు అదే అర్థం కావటం లేదు. ఏమయ్యా, వాళ్ళు వస్తున్నారు. ఏమయ్యా, నందు నొచ్చుకునేలా మాట్లాడకయ్యా. నాకు తెలుసులే. ఏందమ్మి, అందరూ కలిసి ఏడపోయిండారు? ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేసరికి గాబరా పడి ఉన్నాం. సినిమాకి పోయిండారా? శిరీష పెళ్లి రోజు కదా నాన్న, అక్కడికి వెళ్ళొస్తున్నాం. అవునా? ఆ మాట చెప్తే ఇద్దరికి బట్టలు కొని పంపించి ఉండేవాళ్ళం కదా. ఆయన గిఫ్ట్ ఇచ్చారులే నాన్న. పోనీలే, మంచి పని చేస్తున్నారు. ఫంక్షన్ ఎలా జరిగినది? మీ అత్తగారు మిమ్మల్ని చూసి ఏమన్నా అన్నారా? మేం వెళ్ళింది వాళ్ళ బంధువులుగా కాదు నాన్న, ఆ ఫంక్షన్కి వంటలు సప్లై చేసేవాళ్ళుగా వెళ్ళాం. ఏంటమ్మి, ఏంటి మీరు అనేది? అవును నాన్న, మీరిద్దరూ బయటికి వెళ్ళిన తర్వాత మీ వంటలు చేసి తీసుకెళ్ళాం. మీరు శిరీష ఫంక్షన్కి వంట వాళ్ళ పోయిండారా? ఏంటమ్మి మీరు చేసిన పని? రోజు రోజుకి నాకు తలపోటు పెంచేస్తుండారు. ఏంటమ్మి మీరు చేసిన పని? రోజు రోజుకి నాకు తలపోటు పెంచేస్తుండారు. ఇంత జరిగితే మీ అత్తగారు ఊరుకుంటుందా? ఆ పెద్దావిడ గొడవ చేసి ఉంటాదే. అలా ఏం అనలేదు నాన్న, అప్పటికప్పుడు అంతమందికి వేరే చోటు నుంచి భోజనాలు తేలేరు కదా, అందుకని మౌనంగా ఉండిపోయారు. ఎంత పని చేసి ఉండారమ్మ.
ఇప్పటికే మీతో ఏదో మేము పనులు చేయించుకుంటున్నాం అంటున్నారు. ఇప్పుడు క్యాటరింగ్ పేరుతో మీరంతా కలిసి వెళ్తే వాళ్ళు ఎంత అవమానంగా ఫీల్ అవుతారు. నువ్వెంతో కష్టపడుతున్నావని బాధపడరు? అలా బాధపడాలనే నేను ఇదంతా చేశాను మావయ్య గారు. అయ్యో, ఇదంతా మేమే చేయించినాం అనుకుంటారు కదా బాబు. లేదు, మీకు మాట రాకుండా అదంతా నా ఇష్ట ప్రకారమే చేస్తున్నానని చెప్పానులేండి. మాదేముంది బాబు, మీకోసం మేము ఎన్ని మాటలైనా పడతాం. కానీ ఇలాంటి పనులు చేయటం వల్ల మీకు వాళ్ళకు మధ్య ఎంత దూరం పెరిగిపోతుందో ఒకసారి ఆలోచించారా? ఇప్పుడు అదే జరిగింది నాన్న. ఈయనంటే ప్రాణం ఇచ్చే పాడుతూ కూడా మేమెవరమో తెలియనట్టే ప్రవర్తించాడు. మీ ఆడపడుచు ఫంక్షన్లో మీరంతా పరాయి వాళ్ళుగా తిరిగినారా? కార్తీక్ అన్నయ్య శిరీష మమ్మల్ని బాగానే చూసుకున్నారు. ఎంతైనా మేమలా వెళ్ళడం మాత్రం పొరపాటేనమ్మా. నేను వెళ్ళుండకూడదు. కానీ ఆయన రమ్మన్నాక వెళ్ళకపోతే ఆయన మనసు నొచ్చుకుంటుందని వెళ్ళాను. మేమిద్దరం కూడా బావ రమ్మంటేనే వెళ్ళాం నాన్న. వీళ్ళ తప్పేం లేదు మావయ్య గారు. నేను కావాలనే వాళ్ళు చేసిన తప్పు మా బంధువులందరికీ తెలిసేలా చేయడానికి వెళ్ళాను. చివరికి ఏం సాధించారు? ఎవరెవరితోనో మాటలు పడ్డారు. మీ వాళ్ళు మిమ్మల్ని ఏమీ అనకపోయినా పరాయి వాళ్ళు వదలలేదుగా. ఎందుకండి ఎవరినో ఏడిపించడానికి మిమ్మల్ని మీరింత తక్కువ చేసుకోవడం అవసరమా? ఏం జరిగినాదమ్మీ? ఏం లేదు నాన్న. మరేదో అంటుండవు కదా. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళెవరో కూర మీద పడిందని ఈయన్ని అవమానించారు. బాబు, తప్పుగా అనుకోవద్దు. మీరు మా ఇంట్లో ఉన్నంత వరకు ఆంక్షలు పెడుతున్నామని అపార్థం చేసుకోవద్దు. ఉన్నంతలో మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాం. వాళ్ళు ఎప్పటికైనా మీ వాళ్లే. వాళ్ళు మిమ్మల్ని వదులుకోరు. అప్పటిదాకా మీరు ఇలాంటి పనులు చేసి మీకు అవమానం జరిగేలా చేసుకోవద్దు. అంత జరుగుతుంటే పార్తో కూడా మాట్లాడలేదమ్మీ? ఎవరూ ముందుకు రాలేదమ్మా. చూస్తూ ఉండిపోయారు. అయినా అందులో వాళ్ళ తప్పేమీ లేదు. ఆ పరిస్థితుల్లో ఎవరున్నా మౌనంగానే ఉండిపోతారు. ఏం పర్లేదు మావయ్య గారు. నేను వేసింది హోమియోపతి మాత్ర. స్లోగా పనిచేస్తుందిలేండి. ఏందమ్మీ ఇదంతా? ఏం చెప్తాను నాన్న. ఈయనది పసిపిల్లల మనస్తత్వం. మీరేం బాధపడకండి. ఈ విషయం గురించి ఆయనతో మాట్లాడకండి. పదండి, లోపలికి వెళ్దాం. అసలు అతను ఎవరనుకుంటున్నారు? వరు, చిక్క జరిగింది చాలు. వదిలే, మేము వెళ్ళిపోతాం. అయ్యో, ప్రసాద్ గారు అబ్బాయివా బాబు నువ్వు? ప్రసాద్ గారు అబ్బాయివా? మరి ఈ వేషం ఏంటి బాబు? ఇక్కడ నిలబడ్డారేంటండి? ఏమండి, ఏమైందండి?